టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచుల పట్ల ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన కారణంగా ట్రస్ట్ కార్పొరేస్ విధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. భక్తులతో మాట్లాడి దర్శన సమయాలు, టోకెన్ విధానం, క్యూ లైన్ల సౌకర్యాలపై ఆరా తీశారు. అన్నప్రసాదం రుచి, తిరుమలలో వివిధ పాయింట్ల వద్ద లభిస్తున్న సౌకర్యాలపై సమాచారం సేకరించారు. వంటశాల, స్టోర్ రూమ్, జీడిపప్పు బాక్సులను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు టీటీడీ ఈవో. అన్నప్రసాద కేంద్రం సిబ్బంది, శ్రీవారి సేవకులతో కూడా ఆయన మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. 1985లో మనం ఈ అన్నదానం స్కీమ్ ప్రారంభించాక 94లో ఈ అన్నదానం ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన హిందువులందరూ కూడా అన్ని రకాలైనటువంటి దానంలో అన్నదానం అనేది శ్రేష్టమైనటువంటి భావిస్తారు. దానివల్ల మనకి ఉన్నటువంటి అన్ని ట్రస్ట్లో కూడా ఎస్వి అన్నదానం ట్రస్ట్లో వచ్చేటువంటి స్పందన, వచ్చేటువంటి డొనేషన్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకి అయ్యేటువంటి ఖర్చు స్టార్టింగ్లో కార్పస్ అమౌంట్ లేదు కాబట్టి టీటీడీ నుంచి గ్రాంట్ రూపంగా మనం ఈ ట్రస్ట్కి ఈ అన్నదానం స్కీమ్ మీద ఇవ్వడం జరుగుతూ ఉండేది. 2018-19 లాస్ట్ ఇయర్ ఆ సంవత్సరం మనం ఎంత కొంత డబ్బు టీటీడీ జనరల్ ఫండ్స్ నుంచి అన్నదానం స్కీమ్ కోసం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి కార్పస్ ఏదైతే ఉందో దాని మీద వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్ అవన్నీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ట్రస్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ 2019-20 నుంచి సెల్ఫ్ సఫిషియెంట్ అయింది.